ఫైనల్ గా ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను సెల్ఫీ స్టిక్ అయితే ఈ రోజు కొనేసిన అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇంకా లాస్ట్ వీడియోలో గోకుల్ థియేటర్ వరకు వచ్చినామని చెప్పిన కదా. ఇంక సరే అని చెప్పి అక్కడ నుంచి కొద్దిగా ముందరకు వెళ్తే ఇక్కడైతే 10 రూపీస్ కి ఏదో జ్యూస్ అని అయితే ఉండిందనమాట. ఇంక సో ఏదో కొత్తగా ఉందని చెప్పి ట్రై చేద్దామని చెప్పి అక్కడికైతే వెళ్ళినామా. ఇంక నేను వెళ్ళేసి పైనాపిల్ ఫ్లేవర్ అయితే అడిగినా. సో పైనాపిల్ ఫ్లేవర్ అయితే లేదని చెప్పినాడు. ఇంక సరే అని చెప్పి మ్యాంగో ఫ్లేవర్ అయితే చెప్పిన. ఇంక దీని పేరు అయితే ఫలాసా అంట, ఏదో దీని పేరు కొత్తగా ఉంది. జ్యూస్ అయితే పర్లేదు అనమాట, 10 రూపీస్ బెస్ట్ అనమాట. కానీ ఐస్ క్యూబ్స్ అయితే ఎక్కువ వేసినాడు. ఇంక సరే అని చెప్పి అక్కడ నుంచి కొద్దిగా ముందరకు వెళ్ళేసి పపాయ కావాలంటే పపాయ తీసుకొని ఇంకా అక్కడ నుంచి రోడ్ క్రాస్ అయిపోయి వచ్చేసినాము. ఇక్కడ రాగానే జనాలు అయితే మామూలుగా లేరన్నమాట. ఇంక ఇక్కడ మనం సెల్లులు అన్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎట్లా మన లక్ బాగుండి మనం కానీ ఇక్కడ సండేనే వచ్చినామా. ఇంక ఈ మార్కెట్ కానీ సండేనే ఉంటది అనమాట. ఇంకా అప్పుడే చూపించింది అయితే ఎర్రగడ్డ ఫ్రూట్స్ మార్కెట్. ఇంక ఇదైతే నార్మల్ క్లాత్స్ అన్ని కావాల్సినవన్నీ అయితే ఉంటాయి. యాక్చువల్లీ బాను బెంగళూరు రాకుండా హైదరాబాద్ లోనే ఉండేవాడు కదా. ఇంకా అప్పుడైతే ఇక్కడ అన్ని ప్లేసెస్ చూసినాడని ఇంక మమ్మల్ని చూపించడానికి అయితే తోడుకొచ్చినాడు. ఇంకా మమ్మల్ని తోడుకొచ్చి వాడే మిస్ అయిపోయి వెనకాలకి అయితే వెళ్ళిపోయినాడు. ఇంకా సరే అని చెప్పి పిలిస్తే ఇంక ముందరకైతే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంకా అలా ముందరికి వెళ్తే మనకు కావాల్సిన సెల్ఫీ స్టిక్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆయన అయితే 300 చెప్పినాడు, మేమైతే 150 అన్నాం. ఫైనల్ గా అయితే 200 ఫిక్స్ చేసుకొని తీసుకొని అయితే వచ్చేసిన. అలా అక్కడ నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ అన్ని పెట్ షాప్స్ అన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇంక పక్షులన్నీ కానీ హైలైట్ గా ఉంటాయి. ఇంక పక్షులు అయితే నార్మల్ గా ఎక్కడైనా ఉంటాయి, కానీ నేను ఇక్కడ చూసిన కొన్ని పెట్ అనిమల్స్ అయితే ఉన్నాయి. లైక్ నేను ఇక్కడ చూసిన వాటిలో డాగ్ క్యాట్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఇంకా అవి కానీ కొంచెంసేపు పోతే వస్తాయి అనమాట. ఇంక ఈ పక్షులు అయితే ఏమన్నా కావాలంటే చిన్న బోన్ లాంటిది ఉంటుంది. ఇంకా ఆ బోన్ లో అయితే వేసి అమ్మిస్తారు అనమాట. ఇక్కడ కనిపిస్తాను ఈ 2 డాగ్స్ అయితే హైలైట్ అనమాట. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళంతా అయితే చూడకుండా అయితే పోలేదన్నమాట. ఇంకా అప్పుడు చూపిస్తానే పెట్టి అయితే అది 10,000 చెప్పినారు. ఇంక ఇక్కడ ముందర ఉన్నది అయితే 3,000 5,000 మధ్యలో అయితే ఉందన్నమాట. కుక్క పిల్ల ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇలా ఉంది. వచ్చినోడు అంతా చూస్తున్నాడు కానీ ఎవరు కొనలేదని అయితే బాధపడుతుంది. ఇంక మన దగ్గర అయితే అంత డబ్బులు లేవు కొనడానికి. ఇంక సరే అని చెప్పి అక్కడ నుంచి స్ట్రైట్ గా అయితే ముందరకు వచ్చినాం. ఇంకా ఆల్మోస్ట్ అలా ఎండ్ అయిపోయి వచ్చినాయి అనమాట షాపులన్నీ. అటుపక్క ఇంకో సొంత ఉన్నది. ఇంకా అక్కడ కానీ షాప్స్ అంటే ఇంకా మాకైతే తిరగడానికి ఓపిక లేదు. అప్పటికే కాళ్ళు అయితే చాలా నొప్పిస్తాయి. అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ అయితే తిరగచ్చేసినాం అనమాట బై వాకింగ్ చేస్తాను. ఇంక సరే అని చెప్పి కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి ఇంక మేమైతే డిమార్ట్ కి వెళ్ళామా. ఇక్కడ జనాలు అయితే చూడండి మామూలుగా లేరు డిమార్ట్ లో. జస్ట్ మేము అలా వెళ్ళి 2 లీటర్స్ స్ప్రైట్ జ్యూస్ ఎత్తుకొచ్చేసరికి ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే ఎంత మంది ఉన్నారు మీరు ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఇంకా అక్కడ నుంచి బయట వచ్చాక మాకు హాఫ్ అన్ అవర్ పట్టిందంటే నమ్మండి నిజంగా. అంటే ఎలానో అలా బిల్ అయితే పే చేసేసి బయట అయితే వచ్చినాము. ఇంకెక్కడైనా డిమార్ట్ దగ్గర బయట వస్తాను. ఇంకా పాప్కార్న్ ఐస్ క్రీమ్స్ అయితే ఉంటాయి కదా, చాలా సూపర్ గా ఉంటాయి. ఇంక సరే అని చెప్పేసి 30 రూపీస్ పాప్కార్న్ ఇంకో ఐస్ క్రీమ్ అయితే చెప్పేసినాడు బాను. ఆ టోకన్ మనం ఇస్తానే ఇంకా వాళ్ళైతే ఐస్ క్రీమ్ పాప్కార్న్ అంతా పార్సల్ చేసిస్తారు. ఇంకా అక్కడైతే ఇచ్చినాను. ఐస్ క్రీమ్ అయితే ఇచ్చిందనమాట. ఇది మిక్స్డ్ ఫ్లేవర్ అంట, ఓన్లీ వెనిల్లా ఫ్లేవర్ అడిగినాను లేదని చెప్పినారు. ఇంకా అలా అక్కడ నుంచి ఐస్ క్రీమ్ తింటా బయట వచ్చేసరికి ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అనమాట. ఇంకా ఫైర్ ఇంజిన్ వచ్చినా కానీ దారి లేకుండా చేసేసినారు. ఇంకా అలా అక్కడ ముందర ఉన్న వాళ్ళంతా ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తాను అనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంక మేము అక్కడి నుంచి నేరుకు బయలుదేరి రూమ్ కి అయితే వచ్చేసి ఇంకా సెల్ఫీ స్టిక్ తో చిన్న క్లిప్ అయితే తీసుకునేసినాం. ఇంకా రేపైతే చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇంక సో మీరు అంతలో మనల్ని అయితే ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.